ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, భారత ఎన్నికల సంఘం గుర్తించిన ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని, ఒక బీసీఎస్సీ జేఏసీ సంఘానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక చైర్మన్గా నేను ఈ భూమిని అధ్యయనం చేయడానికి వచ్చిన. నన్ను గౌరవించి, సర్పంచ్ని గౌరవించి ఒక 20 నిమిషాలు లోపడికి పోయి, ఒక నిమిషం ఆగన్నా, ఒక 20 నిమిషాలు లోపడికి పోయి దాన్ని స్టడీ చేసే అవకాశం నాకు ఇస్తారా, ఇవ్వరా? ఒక్క 20 మినిట్స్. నేను అందులో ఉన్న ఆకును కానీ కొమ్మని కానీ ముట్టుకోనని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇంతకన్నా నేను ఏం చెప్పాలి? నేను ఒకే రాజ్యాంగాన్ని నమ్ముకొని బతుకుతున్నా 30 ఏళ్ల నుంచి. నేను రాజ్యాంగాన్ని నమ్ముకొని బతుకుతున్నా, అది పట్టుకొనే తిరిగినా. ఆ రాజ్యాంగం అనే నా కన్న తల్లి మీద ప్రమాణం చేస్తున్నా. నన్ను భూమిని గ్రామ అధ్యక్షుడితో సర్పంచ్తో లోపడిపోయి మీ ఎస్ఐ గాని పంపండి నా పక్కన, నేను ఆ భూమిని అధ్యయనం చేస్తా. ఇంత అవకాశాన్ని, ఇంత మాటను కూడా మీరు గౌరవించకపోతే ఇంకా మరి మీ విచక్షణకే వదిలేస్తాను. ఇక మాట్లాడండి, మీరు మాట్లాడండి. పోలీస్ పికెటింగ్ ఇక్కడి నుంచి పోయిందా? నైట్ ఈనేమనుకుంటుర్రు, పొద్దుదాకా ఈనేమనుకుంటుర్రు. నైట్ ఎవడని వచ్చి మీ గోడను ముట్టుకుంటున్నా? మీ ముందలా పోలీస్ డిపార్ట్మెంట్ మనోళ్ళే, మన మనుషులే. కానీ ఇంత ఎందుకు జీతం జనార్దన్ రెడ్డి ఇస్తుండా మీకు? జనార్దన్ రెడ్డి జీతం ఇస్తుండా? చరిత్రలో ఇంతమంది పోలీసు వాళ్ళు, ఇంత పికెటింగ్, నాకు 55 సంవత్సరాలు ఎన్నడూ చూడలే. నేను ఎన్నైనా చూసినారా మీరు? ఎన్నైనా చూసిరా సార్? వెనక ఒక అనంతరెడ్డి కట్టే బిల్డింగ్ ఉంటుంది, మనం అది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే అది కచ్చీరు. ఆ కచ్చీరు ఎందుకు పెట్టిరంటే గ్రామంలో పన్నులు వసూలు చేయడానికి జాగీర్దార్ వ్యవస్థ ఉన్నప్పుడు అనంతరెడ్డి అంటోడు, తగడపిల్ల అనంతరెడ్డి అంటోడు, వాడు ఒక జాగీర్దార్. జాగీర్దార్ చుట్టుపట్టు గ్రామాలలో జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ అనంతరెడ్డి దగ్గర పనిచేసి ఆయన 1962లో 72లో నాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పండి. నాకు రిజిస్ట్రేషన్ అయింది ఒక డాక్యుమెంట్ చూపెడుతుంది. నాకు ఒక డాక్యుమెంట్ చూపెడుతుంది. ఇక్కడ విలేకరులు ఉన్నారు, విద్యులు ఉన్నారు. 1976లో 73లో గ్రామ గంట భూములు రిజిస్ట్రేషన్ ఉన్నాయా? ఇగో ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్. ఇది అందరి మధ్యలో తగలబెడదాం, ఈ కార్యక్రమాన్ని. ఆగండి. ఇది ఒక ఫేక్ డాక్యుమెంట్, అసలు దీనికి వాల్యూనే లేదు. మీరు మాట కంటిన్యూ చేయండి. దీంతోనే చేయించుకుందాని రికార్డులో చూసినామన్నా, చెక్ చేస్తాం. ఒక్క నిమిషం రికార్డులో చూడండి అన్న. ఇది మీరు ఆయనకు వచ్చేసి 894 గజాలు. ఈ 9 అందరికి ఇట్లా ఏదో ఆబ్లిక్ పెట్టిరానా? ఇది ఆబ్లిక్ లాగా 9894 గజాలు అని చెప్పేసి ఈడ ట్యాంపరింగ్ చేసిరానా? ఈడ ట్యాంపరింగ్ చేసేసి దీన్ని ఆబ్లిక్ అందరికి ఉంటుంది అన్న. ఆబ్లిక్ అని వీళ్ళకి 9894 ఉంటే వీళ్ళకిట 9407 గజాలు ఉండాలి కదా వీళ్ళకిట. ఇది ఈడ ట్యాంపరింగ్ చేసిరు. ఎవరైతే ట్యాంపరింగ్ చేసిరో మేము ఒప్పుకురాలు రికార్డు పెట్టేసి ఉన్నది. ఇప్పుడు ట్యాంపరింగ్ చేసి ఇక్కడ స్థలం భూమి లేదని చూపిస్తున్న ఈ కాగితాలు పోలీసు వాళ్ళకి కనపడట్లేదా? అదే సార్ నేను అడిగేది. విచిత్రంగా ఉందన్న ఇది. నేను అదే అడుగుతున్నా, మన సిఐ గారిని అదే అడుగుతున్నా. ఇంకొకటి చెప్పనా, ఊరోళ్ళు ఆ జమానా చేసిన ఈ ఊరోళ్ళు ఇద్దరు సాక్షులు సంతకం అనేది అవసరం ఉంటాయి కదా సార్? ఉంటాయి. మరి అలా ఉన్నాయా సార్? ఇలా విట్నెస్ లో ఎవరు పెట్టించిన అంటే ఆ జమానాలో మా ఊరికి యూసుఫ్ అని ఒక పటవారు ఉండేది. యూసుఫ్ అనే పటవారి డాక్యుమెంట్ లో విట్నెస్, మళ్ళా ఇబ్రాహీంపట్నం పటవారి విట్నెస్లు ఈ డాక్యుమెంట్ కు. ఇబ్రాహీంపట్నం పటవారి ఒకళ్ళు, దండుమల్లారం పటవారి ఇద్దరే విట్నెస్లు. ఇంతమంది రైతులు ఉన్నారు. ఎవరు మాట్లాడేది? గ్రామ పంచాయతీ సిబ్బంది ఒప్పుకున్నా. నువ్వేం సొంతం పెట్టినావు తమ్ముడు, మరి సైలెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు పెద్ద మనిషి ఇంటికి పిలిపించండా? ఈయనే రాసిరా? ఒక్కడే పోయిండు. కనీసం మరి కమిటీలో పెట్టిరా సర్పంచ్ పెట్టకుండా అట్లా నువ్వు మరి ఎట్లా రాసిన తప్పుడు సైలెంట్ కూడా అయిపోయింది కదా.
మరి ఎట్లా తమ్ముడు మరి సిఆర్డి సార్ మరి మీరు రాపించారు మరి ఇది అమ్మాయి కొడుతుంది కదా అంటే ఏమంటుండు అడిగేస్తున్నాను. యాక్చువల్ గా రాత్రి నేను మాట్లాడినప్పుడు మీతో మాట్లాడతాను అన్నాడు. ఆయన ఏమంటుండంటే నా సంబంధం ఆయన ఎందుకంటే తర్వాత ఫోన్ చేసిండు. ఆయన ఏమంటుండంటే నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏం రాసుకున్నారు నాకు కూడా ఐడియా లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది మన సంబంధం లేదు కదా. ఆయన ఇక్కడ మాట్లాడి ఏమంటారో అది వెయిట్ దానికి జనార్దన్ రెడ్డి కూడా అంత దూరంగా మరి అట్లా గుడ్డిగా ఎంత గన్ని కోట్ల ల్యాండ్ ఎట్లా రాస్తారు తమ్ముడు? అంత గుడ్డి ఎట్లా రాపించి నేను డబ్బులు తీసుకున్నాను. ఓకేనా? అదే చెప్తా. ఇప్పుడు ఈ గ్రామానికి మనం ఎందుకు వచ్చినాం, గ్రామ అధ్యక్షుడి యొక్క ఆలోచన మేరకు ఈ ఊరికి ఎందుకు వచ్చాము, ఏంది అనే విషయాలని ఈ గ్రామం ముందు కొన్ని విషయాల్ని ఇక్కడ నుంచి ప్రకటించి అసలు మనం ఈ ఊరికి ఎందుకు వచ్చినాము, ఏ సంఘటన కోసం వచ్చినామో ఇక్కడ వివరిస్తాం మీకు. ఈలోపు పోలీసులు మరి వాళ్ళ పై అధికారుల అభిప్రాయం ఏం చెప్తారో ఆ చెప్పేలోపు కొన్ని విషయాలు సర్పంచ్ గారు చెప్పిన తర్వాత ఈ ఊరికి ఏ పర్పస్ మీద వచ్చినామో ఊరోళ్ళకి చెప్పాలి. మనం ఊరోళ్ళకి దేశానికి మీడియా ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది. సర్పంచ్ గారు ఫస్ట్ మీరు మాట్లాడండి, సంఘటన ఏంటి ఏంది అనేది పబ్లిక్ ముందు అడ్రస్ చేసుకుంటూ మాట్లాడతారండి. ఇంకెవరు ఒక నలుగురు అడ్రండి, కొద్దిగా అడ్డు జరగండి అన్న. ప్రాపర్టీకి అడ్డం నిలబడతారు కదా పోలీసులు, అడ్డం నిలబడ్డది కూడా ఫోటో తీయండి. పోలీసులు వాళ్ళ డ్రెస్ మీద ఇల్లీగల్గా అక్రమంగా విషయం ఏంటంటే లీగల్ వర్డ్ ట్రెస్ పాస్ అంటారు, అందులోకి పోవడం అంట మనది ట్రెస్ పాస్ అంట. మీరు పోలీసులు చూపించాలి కదా, గేట్కి పోలీసులు అడ్డంగా ఉన్నారు, అది ఫోటో పడాలి. ప్రతి పోలీసు ప్రాపర్టీకి అడ్డంగా నిలబడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన పోలీసులు బాగా వినండి, ఇక్కడికి వచ్చిన పోలీసులు వాళ్ళ యూనిఫామ్తో అక్రమంగా భూమిని ఆక్రమించిన జనార్దన్ రెడ్డి భూమి ప్రాపర్టీని కాపాడడానికి అడ్డంగా పోలీసులు నిలబడితే ఆ నిలబడ్డ పోలీసుల్ని మీరు ఫోటో తీయండి, మనం నేషనల్ వైడ్ గా అందరికీ ఆ రిపోర్ట్ పంపిద్దాం, అందరికి పంపిద్దాం. మరి ఫోటో అది సబ్ ఇన్స్పెక్టర్ అయినా ఎస్ఐ అయినా, మా తమ్ముళ్ళు మా అన్నలు ఎస్ఐలు పోలీసులు, నేను ముందే చెప్తున్నా, ఎవరో మాటల్ని నమ్మి మీరు ఇక్కడ అడ్డంగా నిలబడితే అది ప్రాపర్టీని మీరు ట్రెస్ పాస్ అంటే అక్రమంగా ఆక్రమించడము, ఇల్లీగల్గా ఆక్రమించడం. సిఐ గారు ఏమంటాడు, వాళ్ళ భూమిలో పోవడం ట్రెస్ పాస్ కదా అన్నాడు. ట్రెస్ పాస్ చేసింది జనార్దన్ రెడ్డి గ్రామ భూమిలో, వాడు అక్రమంగా జొరబడ్డాడు. గ్రామ కంఠం భూమిలో జనార్దన్ రెడ్డి అక్రమంగా జొరబడటం అతను ట్రెస్ పాస్ చేసినట్టు. కాబట్టి లాంగ్వేజ్ వర్డ్స్ పోలీసుల నోట్ల నుంచి వస్తున్న వర్డ్స్ చూడండి. వాళ్ళ భూమిలోకి మీరెట్లా పోతారు సార్ అంటాడు. వాళ్ళ భూమి అనే పదబంధం మీకు ఎవరు చెప్పిండట, ఆ భాష ఎవరు నేర్పారు మీకు? వాళ్ళ భూమి అనడానికి నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏంటి? వాళ్ళ భూమి కాదు, వానికి ఎలాంటి హక్కు లేదని ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళకి భూమే లేదని మేము చెప్పడానికి మా దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయి వాళ్ళ భూమి ఉందని? అయినా ఆ భూస్వామి అయినటువంటి ఆ జనార్దన్ రెడ్డి, మాకు పేదరెడ్ల పట్ల ఎలాంటి ద్వేషం లేదు, పేదరెడ్లు మా అన్నదమ్ములతో సమానం, వాళ్ళతో కలిసే పోరాడతాం మేము, అందులో ఎలాంటి భేదం లేదు మాకు. నేనేమంటానంటే ఈ ప్రాపర్టీ అతనికి సంబంధించింది అని మీరు ఎందుకు అసలు ఆ వకాలత్ తీసుకొని ఆయన తరఫున ఆర్గ్యుమెంట్ చేస్తారో ఇప్పటివరకు అర్థం కావట్లేదు. మేము ఇక్కడికి వచ్చింది దేనికో చెప్తాం, దానికి ముందు సర్పంచ్ గారు మాట్లాడతారు. జరిగిన లైన్ ఏంటి పబ్లిక్ని చేయండి, మీడియా ముందు చెప్పండి, బ్రీఫ్గా 15 నిమిషాలు చెప్పండి. మా దగ్గరికి ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు పోలీసులు ఈ గేటుకి అడ్డంగా ఉండబాకండి అంటే చాలా మంది పక్కకు పోయినరు. మరి ఎందుకు పోయినరు తెలియదు, మన మాట వినా వాళ్ళకి ఏం ఆలోచన వచ్చిందో తెలియదు, లేదా వాళ్ళకి లోపల అమ్మ పలుకుతుంది, ఆత్మ పలుకుతుందో లోపల, ఇది ప్రాపర్టీ ప్రజలదే అని లోపల పలుకుతుంది, సత్యం పలుకుతుంది. అయినా ఇక్కడ 5-6 పోలీసులు మరి ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పాలి మరి ఎందుకున్నారో, అంత బలంగా ఎందుకున్నారో చెప్పాలి.
ఇక్కడ ఏం కోరుతున్నామంటే ఈ గ్రామ ప్రథమ పౌరుడు రాజ్యాంగం ద్వారా పెద్ద పెద్ద భూస్వామ్య రాజ్యాన్ని కూలగొట్టి ఒక్క భారత రాజ్యాంగం ద్వారా ఒక కళ్ళు గీసుకునేటువంటి ఒక గౌడ కార్మికుడు బిడ్డ ఈ గ్రామానికి అధ్యక్షుడు అని సర్పంచ్ ఒక రాజ్యాంగంతో భూస్వామ్య వ్యవస్థను కూలగొట్టాడు. అతన్ని 30 ఏళ్ళు ఒక తండ్రిని నమ్మినట్టు నమ్మిర్రు ఈ ఊరు. కానీ వాడు తండ్రిని నమ్మినట్టు నమ్మితే ఈ ఊరిని నిట్ట నిలువున ఊరు మొత్తాన్ని మోసం చేసిండు. బహుశా ఇంత మంత్రగాడు ఇంత మాంత్రికుడు నేను ఇంతవరకు చూడలే. ఇంత మాంత్రికుడిని ఈ మాంత్రికుడు ఇంకా తన యొక్క ఆధిపత్య స్వభావాన్ని కొనసాగించడానికి ఇంకా 5 ఎకరాల భూమి తన ఆధీనంలో పెట్టుకుంటూ ఈ గ్రామంలో తిండి లేని వాళ్ళు రాళ్ళు కొట్టుకొని కూలినాలి పని చేసుకొని ఆకలి దప్పులతో రోజు రక్తం చిందించే 100 కుటుంబాలు ఈ గ్రామంలో ఉన్నాయి. వాళ్ళకి చెందొద్దా ఈ 5 ఎకరాల భూమి? వాళ్ళకి రావద్దా ఈ భూమి? అలా 50 గజాలో 100 గజాలో 70 గజాలో గవర్నమెంట్ ఇదే 5 ఎకరాల భూమి ఇక్కడ రోజు కూలి పని చేసుకునే వాళ్ళకి చెందాలి కదా ఈ భూమి. భూస్వామికి ఎట్లా చెందింది ఈ భూమి? అంటే భూస్వామికి 5 ఎకరాలు చెందే విధంగా ఈ గ్రామంలో కూలినాలి చేసే వాళ్ళకి చెందకుండా పోలీసులు అడ్డుపడతారా? ఇదే పోలీసుల యొక్క నీతి నిజాయితీ. మీ దగ్గర ఏ డాక్యుమెంట్ అందో తీసుకురండి, కలెక్టర్ నుంచి ఒక కాగితం తీసుకురండి, వదిలిపెట్టి వెళ్ళిపోతాం మేము. ఈ విషయంలోనే మేము అంటగాం. అందుకని ఇక్కడికి అసలు మేము ఎందుకు వచ్చినాం ఏంటో మొత్తం చెప్తాం. సర్పంచ్ గారు మాట్లాడతారు. నేను కొత్తగా సర్పంచ్గా December 17కు అయినానండి. 22 రోజు నా ప్రమాణ స్వీకారమైంది. ఛార్జ్ తీసుకున్న ఒక వారం 10 రోజులకు జీపీ మీటింగ్ ఫస్ట్ మీటింగ్ జరిగిందన్న. ఫస్ట్ మీటింగ్లో తీర్మానం ఏం జరిగిందంటే రికార్డ్ సెక్షన్లో ఏమున్నా కానీ ఇంత ముందుకు ఏదో మీటింగ్ పెట్టడం జరిగింది. మేము వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అందరం కలిసి మీటింగ్ పెట్టడం జరిగింది. రికార్డ్స్ అంతా వెరిఫై చేయాలి, నాకు చూపెట్టాలి ఖచ్చితంగా, అప్పుడైతే నేను ఛార్జ్ తీసుకుంటా అంటే ఆ రోజు ఇట్లా నేను ఛార్జ్ తీసుకోలేను. రికార్డ్ చెక్ చేసిన తర్వాత ఛార్జ్ తీసుకున్నాను. రికార్డ్ చెక్ చేసుకున్నానంటే ఈయన పెద్ద మహిళల ఈయనకు మించిన ల్యాండ్ ఓవర్ లేదని చెప్పి ఫస్ట్ ఈయననే చెక్ చేసిన. చెక్ చేస్తే 194 గజాలు అని చెప్పి ఆన్లైన్లో ఉంది. ఇదేంది 194 గజాలు అని ఉంది, మొత్తం ఆయన ఇంత పెద్ద కంపౌండ్ వాల్ ఉంది, ఈయనది ఇంతకాలం ఏముంది అంటే ఆయన కంపౌండ్ వాల్ లోపల ఉన్నది గ్రామకంఠం భూమి అని చెప్పేసి మా సెక్రటరీ చెప్పడం జరిగిందన్న. అంటే అంతగానో గ్రామకంఠం 4.5 ఎకరాల భూమి గ్రామకంఠం ఉంటుందా ఎవరికన్నా అని చెప్పేసి మేమంతా వెరిఫై చేస్తే ఈ 9,874 గజాలు అని చెప్పేసి 9,874 గజాలు అని చెప్పేసి డాక్యుమెంటు అన్న 9,000 ఇక్కడ రికార్డులో చూడడం జరిగిందన్న. మేము చూస్తే 9,000 బ్రీఫ్ గా చెప్పు, లైన్ ని ఒక మాటలో కొట్టేసినట్టు చెప్తే జనాలకు అర్థమైంది. మేము రికార్డ్ వెరిఫై చేస్తే 94 గజాలు ఉంది. దానిలో లైన్ చెప్పండి మీరు. 9,874 గజాలు అని చెప్పి ఇలా ట్యాంపరింగ్ చేసిరన్న. ఇలా కొలతలు ఎక్కాల్సిన ప్లేస్ రాంగ్ ప్లేస్ లా 9,874 గజాలు అని రికార్డ్ ఎక్కిచ్చేసారు. ఇది ఎక్కిచ్చారు అని చెప్పేసి మేము ఆయనని నోటీసులు పంపించి ఏంది ఆ రైటింగ్ వేరే ఉంది ఈ రైటింగ్ వేరే ఉంది అని చెప్పేసి నోటీసులు పంపించడం జరిగిందన్న. మమ్మల్ని కేర్ చేయకుండా నీకెందుకు ఇవ్వాలి నోటీసులు, నేను అవసరమైతే కలెక్టర్కి పంపిస్తా, ఇది నా జాగా, నువ్వేమనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నాటకాలు చేస్తే నిన్ను సస్పెండ్ చేపిస్తా, నిన్ను చంపేస్తా అని నన్ను బెదిరింపులకు దిగదారినా. మేము నన్ను చంపుతా నన్ను నిట్టు మల్లేశని, జనార్దన్ రావుని, ఉప సర్పంచ్ని, 7 రెడ్డి నా ఎంబడి ఉంటోళ్ళు గట్టి ఎవరైతున్నామో మా 10 మందిని చంపేస్తాం, నీ సర్పంచ్ పదవి సస్పెండ్ చేపిస్తా, నీ ఎంబడి ఉన్నోళ్ళని ఎట్లా తిరుగుతావు చూస్తాను, నీ సంగతి ఏందో చూస్తా, 1000 కోట్లు ఉన్నాయి మా తాన అని చెప్పి వాళ్ళ మనుషులతో మాకు బెదిరింపు కాలు ఇటు వచ్చినాయన్న మాకు. అయినా కానీ మేము పోరాటం జరగకుండా మేము ధర్నా పెట్టిన వెంటనే మేము ఇక్కడ మా ధర్నా డిస్టర్బెన్స్ అయింది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పోలీసు వాళ్ళు చెప్తే వాళ్ళ మాట ఇట విని మేము వాళ్ళు గౌరవించి మేము ఏం చేసినామన్నా అంటే కట్టియద్దు చేయొద్దు అన్నారు. సరే అన్నారు. మేము అక్కడికి వెళ్ళిపోయినాక ఒక 500 మంది పోలీసు వాళ్ళతో గోడలకు చుట్టుముట్టు కట్టించేసిరన్న. ఇక మమ్మల్ని ఇక్కడ రానియలేదు, మాకు న్యాయం దక్కదని చెప్పేసి తమ దగ్గరికి మీ దగ్గరికి మేము మా ఊరు డిఎస్పీ పార్టీ మా తమ్ముళ్ళం పట్టుకొని మీ దగ్గర తీసుకొని మీకు ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగిందన్న. మీరు వెంటనే స్పందించి నిన్న మీ టీం వచ్చింది, ఇవాళ మీరు వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాకు అండగా ఉండి ఈ 4 ఎకరాలన్నర కాదన్న ఈ భూమి, ఇంకా 4 ఎకరాలన్నర, ఇది 2 ఎకరాలన్నర, అది
ఇంకా 2 ఎకరాలన్నర మొత్తం టోటల్ వచ్చేసి 10 ఎకరాల భూమి అన్న. ఈయన తొత్తులే ఇదంతా చుట్టుముట్టు, అదే అదే ఈయన తొత్తులే చుట్టుముట్టు. మొత్తం 10 ఎకరాల భూమి 10 ఉంది. ఎకరాల భూమి, 10 ఎకరాల భూమి కంటే ముందు ఈయన 250 ఎకరాల భూమి కిస్తీ కట్టని భూములు అనంతరెడ్డి పేరు మీద ఉన్నాయని ఈయన పేరు మీద వేసుకున్నాను. దాని మీద పెద్ద దాని కమిషన్ మీద వేపియాలి. ల్యాండ్ కమిషన్ కేసు మీరు ఖచ్చితంగా మేము మా ఊరోళ్ళం అన్నా, మేమందరం ఆ తొత్తులు తప్ప మేము ఖచ్చితంగా మీ వెంట ఉంటామన్నా. పార్టీలో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మేము అన్న 300 నుంచి 600 మంది కార్యకర్తలు మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీ ఎమ్మడి ఉండి నడుస్తామన్నా. మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఖచ్చితంగా 100% ఉంటామన్నా. మా పాదాలకు తెగించైనా మేమైతే నడుస్తామన్నా. ఎవరు చంపుతున్నా కానీ సావానికి సిద్ధంగా ఉన్నాం. మేము దచ్చిన మా శవాలు వాళ్ళ ఇళ్ళ మీద వేయాలన్నా. మేము దచ్చిన తెల్లారి మీరు అందరూ వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ బెడ్రూమ్లలో మా శవాలు వేయాలన్నా. మీరు అందరూ వచ్చి మేము మాకేమైనా జరగరాని జరిగితే దయచేసి చెప్తున్నానా, మాకు రాజుపూట మా ఫ్యామిలీ మెంబర్స్ నిట్టు మల్లేశ కానీ, జనార్దన్ రావు కానీ, శివన్ రెడ్డి కానీ, ఉప సర్పంచ్ ప్రకాష్ రావు కానీ మా ఎంబడి ఉన్న కార్యకర్తలకు అందరికీ బెదిరిస్తున్నారన్న టీఆర్ఎస్ లీడర్లు. టీఆర్ఎస్ లీడర్లు అన్న, ఆయన తొత్తులు టీఆర్ఎస్ లీడర్లు. ఆయన ఏ పార్టీ అన్నది లేదన్న, ఆయనకు అన్ని పార్టీలు ఆయనే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లోకి పోతాడు, టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్లోకి పోతాడు, బీజేపీ వస్తే బీజేపీలోకి పోతాడు. హై ఇన్ఫ్లుయెన్స్ పెడతాడు. డబ్బులు ఉన్నాయన్న. మా ఊర్లో 250 ఎకరాల భూమి అమ్ముకొని కొండాపూర్ హైటెక్ సిటీ అక్కడ కొనుక్కొని 1000 కోట్లకు పడగలెత్తింది. ఇప్పుడు 1000 కోట్లకు పడగలెత్తి వాళ్ళ అమ్మదస్తే ఈడ పొందబెట్టలేదు, వాళ్ళ అయ్యదస్తే ఈడ పొందబెట్టలేదు, వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే ఈడ పొందబెట్టలేదు. మహిళల పోలకు ఎవరన్నా ఓ చొక్కల కన్నా నీళ్లు ఛాయ్ ఇచ్చిండా? నీళ్లు ఛాయలు ఇచ్చిండా ఆయన? అలా నేను ఏమంటున్నానా, ఎవరికన్నా టైం ఇచ్చిండా అన్నా? ఇంకోటి అన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్న, మీకు దయచేసి వినాలన్నా. మేము 25 ఏళ్ళు ఆయనని ఏకగ్రీవంగా సర్పంచ్ చేయించినామన్నా. ఎందుకు చేయించినామన్నా? మా కిస్తు కట్టని భూములు ఆయన పేరు మీద వేయించుకొని బీరప్ప గుడికి ఇచ్చినామంటే నన్ను ఏకగ్రీవంగా చేయరని చెప్పేసి బీరప్ప గుడికి కుటుంబాలు ఓట్లు వేస్తే నాకు 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు. ఎకరం భూమి ఇచ్చిండు, ఎకరం భూమి పైసలు ఇలా ఇచ్చిండు. అవునా కాదా? అవును. మీకేమి ఇచ్చిండు చెప్పు? ఎలక్షన్లలో ఒక్క ఓటు పోకుండా ఓట్లన్నీ నాకు వేస్తా అంటే మా బీరప్ప గుడి కాడ ఎకరం జాగా ఇప్పించాడు. బీరప్ప గుడి మీద ఓట్లు వేసిండు. అప్పట్లో ఆయనకు బీరప్ప గుడికి ఇయ్యాల నేను ఇయ్యలే, మన యూనియన్లకు నేను ఇయ్యలేదా? నేను ఇయ్యలే, మీరు టాక్టర్ యూనియన్లకు నేను ఇయ్యలేదా? నేను ఏమంటున్నా, లెక్కలు కాదులే, స్కూల్ జాగిచ్చిన అంటున్నానా అన్నా? స్కూల్ కి జాగిచ్చిన అంటుండ్రు 2 ఎకరాల జాగా. కాపార్తి జనార్దన్ రావుది ఆయన భూమి అక్రమంగా అలా కాపార్తి జనార్దన్ రావుది అక్రమంగా దౌర్జన్యం చేసి స్కూల్ ని ఆయన పేరు రాపించుకున్నానా? ఆయన పేరు రాపించుకున్నాడు. ఇంత దౌర్జన్యం చేసుకుంటా ఈయన తొత్తులను పెట్టుకొని ఇంత దౌర్జన్యం చేసుకుంటా కావాల్సుకొని మైలారంలో భయప్రాంతులకు చేస్తున్నాను. హై ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఈ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏమని అంటే ఎమ్మెల్యే మినిస్టర్లు న్యాయమడే ఉంటారు అని మాకు మాత్రమన్నా, మాకిట మా కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మాకిట మేమిట అలా నిజంగా చెప్తున్నా, మాకిట మా తరఫున నుంచి మా పార్టీకి సంబంధించిన మాకిట సపోర్ట్ ఉన్నారన్నా. మాకు సపోర్ట్ ఉన్నారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దృష్టి గిట్ట మేము తీసుకుపోయినాం. ఖచ్చితంగా కలెక్టర్ తో మాట్లాడి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని మాకు చెప్పిండన్నా. మా ఎమ్మెల్యే గారి గిట్ట మేము కలిసినాం అన్న. మీ దగ్గరికి వెళ్ళొచ్చినాక ఆయన దగ్గరికి పోయి కలిసినాం. కలిస్తే కలెక్టర్ కి వెంటనే ఫోన్ చేసిండు, ఈ డాక్యుమెంట్స్ అన్ని వెంబడే పంపించిండన్నా. ఎంక్వైరీ చేసి వెంటనే ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి స్పందించిండన్నా. మాకు ఒక 2-3 రోజులు టైం ఇవ్వమని మాకు చెప్పడం జరిగిందన్న. ఖచ్చితంగా మేము మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా దాంతోపాటు మీరిట అందరు ఉండాలన్నా. మేము ఖచ్చితంగా మా ఊరు ఎవరో టీఆర్ఎస్ పార్టీ తొత్తులు తప్ప అన్నా మేము ఖచ్చితంగా 100% ఇవాళ మండే కాబట్టి కొద్దిగా మంది లేరన్నా. ఎక్కడ పనులకు అక్కడ పోతారన్న. మా ఊళ్ళు వరి నాట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మేము ఏమంటున్నామన్నా, మాకు భయాందోళన చేయాల్సిన ఫోన్ కాల్స్ వస్తున్నాయన్న. మాకు చంపేస్తాం, నన్ను సస్పెండ్ చేపిస్తా అని చెప్పేసి జనార్దన్ రెడ్డి తొత్తు మాజీ సర్పంచ్ అంటే ఆయన తొత్తు తొందరనే నరేష్ గౌడ్ సస్పెండ్ అయిపోతుంది. నేను సస్పెండ్ కాదు రే, నేను ఒకటే చెప్తున్నా, మహిళారానికి నేను సస్పెండ్ అయినా సరే అన్నా, నేను చచ్చినా సరే
ఈ గ్రామకంట భూమి అనేది మీ అసలు పెద్దలు అండదండలు ఉండాలి. గ్రామ ప్రజలకు అందరికి 60 గజాలు 80 గజాలు ఇప్పించిన దాకా పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే. 100% మేము దండమైనారంలో మేమందరం ఖచ్చితంగా ఏమని నడుస్తామన్నా. భూ కబ్జాదారు జనార్దన్ రెడ్డి భూ కబ్జాదారు జనార్దన్ రెడ్డి అయింది కదా. దండుమైలారం గ్రామ సర్పంచ్ ఈదుకంటి నరేష్ గౌడ్ గారికి, గుత్తికొండ ప్రకాష్ రావు ఉప సర్పంచ్ గారికి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు, దండుమైలారం గ్రామ భూమిపుత్రులందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి జర్నలిస్టు మిత్రులకి, BCSC/ST జేఏసీ రాష్ట్ర నాయకులు అధ్యక్షులు రాఘవేంద్రరావు గారికి, ఇక్కడ రీజనల్ ఇన్ఛార్జ్ నాయకుడు రవీందర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు మరి రాకేష్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నమస్తే, అందరికీ జై భారత రాజ్యాంగం తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో ఇంత బలమైన, ఇంత దీర్ఘకాలికమైన ఒక భయంకరమైన దోపిడీ సంఘటనని మేము 1 సంవత్సరంన్నర క్రితం ఇక్కడ గ్రామస్తులు సూసాయిగా మా కార్యకర్తలు అంటుంటే విన్నాం. కానీ ఇంత స్పష్టమైనటువంటి వివరాలతో 3-4 రోజుల క్రితం ఈ గ్రామ కమిటీ వాళ్ళంతా వచ్చి సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి కమిటీ అందరూ వచ్చి BCSC/ST జేఏసీకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమిటి ఆ రిప్రజెంటేషన్ అంటే, నిజాం కాలం అప్పటి నుంచి ఈ భూస్వామ్య వ్యవస్థలో ఇక్కడ ఈ చుట్టుపక్కల రెవెన్యూ వసూళ్ళకి, ఆ భూస్వాములకి అడ్డాగా ఒక రెవెన్యూ సిస్టానికి ఇగో ఈ 4.5 ఎకరాల 5 ఎకరాల ఈ భూమిలో ఒక చిన్న ఇల్లుతోటి నిర్మాణమైనటువంటి ఈ భూమి, అప్పుడున్నటువంటి ఈ భూమి, ఆ తర్వాత నిజాం సిస్టమ్ అంతా పోయిన తర్వాత ఈ భూములన్నీ సహజంగా ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి చెందాల్సిన ఒక సహజమైన ప్రక్రియ. అది ఒక న్యాచురల్ ప్రాసెస్. అది కానీ ఆ న్యాచురల్ ప్రాసెస్లో జరిగిన ఘోరాతిఘోరమైన, తెలంగాణలో విచిత్రమైన అరుదైన సంఘటన ఏంటంటే, ఈ ల్యాండ్ సీనింగ్లో ఈ భూస్వాముల నుంచి ఏ భూములైతే ప్రభుత్వానికి చెందాలనో ఆ చెందాల్సిన భూములో దాదాపు 300 ఎకరాల భూమిని ఈ జనార్దన్ రెడ్డి పైనుంచి ఆయన ఈ భూముల్ని 300 ఎకరాలని తన వైపుకి మార్చుకొని, మళ్ళీ ఆ భూములు తన దగ్గరే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమని మళ్ళీ ఆ భూములనే ఈ గ్రామ రైతులకు అమ్మేసినటువంటి గనుడితను. ఎంత మేధావితను! ఈ 300 ఎకరాల భూమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 ఎకరాల భూమి, ఆనాడు నిజాం సిస్టంలో ఉన్నటువంటి రెవెన్యూ వసూళ్ళకి ఉన్నటువంటి ఈ సెంటర్లో ఉన్న 5 ఎకరాల భూమి, ఇక్కడ ఉన్నటువంటి 2 ఎకరాలు 2.5 మొత్తం 10 ఎకరాలు తన తొత్తులో అయినటువంటి ఈ 10 ఎకరాల భూమి, ఇందులో 1 ఇంచు భూమి కూడా తనకి వ్యక్తిగత హక్కు లేదు. ఈ భూమి సహజంగా ఈ గ్రామ కంఠానికి, గ్రామ పంచాయతీకి చెందాల్సిన భూమి. ఈ భూమిలో ఏ హక్కు లేకపోయినా దొంగ డాక్యుమెంట్ సృష్టించింది ఇతను. ఈ దొంగ డాక్యుమెంట్ సృష్టిస్తే ఏ బీసీ వాడో ఎస్సీ వాళ్ళో సృష్టిస్తే ఈ పడికి మనం జైలుకు పోయేటోళ్ళం. వీడు జైలుకి పోలే ఇంతవరకు. కానీ మొత్తం దొంగ కాగితాలు సృష్టించి ఈ కాగితాలని పట్టుకొని పోలీసు వాళ్ళని నమ్మించి, పోలీసు వాళ్ళని కూడా తన మాయ మాటలతో లొంగ తీసుకొని, పోలీసు పైనుంచి కింది దాకా అధికారులందరూ అతని భూమి అని వకాలతు పోలీసులు తీసుకునేటట్టు చేసిండు. అసలు ఇంత మేధావి, కేసీఆర్ కన్నా పెద్ద మేధావి లాగుండు ఈ జనార్దన్ రెడ్డి. నీ కేసీఆర్ అనుకున్న మేధావి, కేసీఆర్ కన్నా పెద్ద మేధావి లాగున్నాడు ఈ జనార్దన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అంటానంటే, ఈ జనార్దన్ రెడ్డి ఒక్కడికి గ్లాసు మంచినీళ్ళు ఇయ్యలే, ఒక్కడిని పేరు పెట్టి గౌరవించి పిలవలేదు, ఒక్కరికి ఛాయ్ నీళ్ళు పోయలేదు, గ్రామంలో ఎవరిని గౌరవించలే, ఒక మంచి చెడు సంఘటనలకు రాలే, ఓ చచ్చిపోయిన శవం కాడికి రాలే, ఓ బతికున్న పెళ్లి కాడికి రాలే, మీ హాస్పిటల్కో మంచి చెడు రాలే. అయినా ఈ వీళ్ళని మీరు ఎట్లా గెలిపించారో నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు అట్లా కాదన్నా, ఎట్లా మీరు ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడన్నా ఒక గ్రామంలో 30 ఏళ్ళు సర్పంచ్ ఏంటంటే వాడు ఊరిని తండ్రిలాగా తల్లిలాగా ఆదుకున్నాడు ఇతడు. మీకు మంచి నీళ్ళు పోయలేదా, ఛాయ్ నీళ్ళు పోయలేదా, ఏ మంచి సంఘటనలు రాలేదా, ఒక శవం పోయడానికి రాలేదు, ఒక ఇంట్లో ఫంక్షన్కి రాలేదు, ఎవడి సాగు బతుకుల్లో రానోడు వీడు ఎట్లా 30 ఏళ్ళు సర్పంచ్ అయ్యారంటే, దండుమైలారం గ్రామస్తులు మంచోళ్ళు, అమాయకులు, తెలంగాణలో మొదటి అమాయక ఊరులాగా ఉంది ఈ ఊరు.
అందుకని మీరు వానికి ఒక విలన్కి ఊరు మొత్తాన్ని అంటగట్టి నమ్మితే గొర్రె కషాయుడిని నమ్మినట్టుగా కషాయుడు అయిపోయింది. అయిపోయి కనీసం కృతజ్ఞతగా గ్రామంలో సావుకు దగ్గర అయింది కదా పెద్ద మనిషి 80 ఏళ్ళు అయినాయి. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినోడు తన హృదయంలో అరే నేను పోతే నా పేరు తూ అని చూసుకుంటారే, నేను ఒక మంచి పని చేసి 5 ఎకరాలు ఈ ఊరికి వదిలిపెట్టి పోవాలని జ్ఞానం ఉందా అతనికి? లేదు. ఎప్పుడైనా జ్ఞానం ఎవడికి వస్తుందో తెలుసా చెప్పండి? తిరుగుబాటు చేస్తే అతనికి జ్ఞానం వస్తుంది. మనం తిరుగుబాటు చేయకపోతే ఏమవుతుంది? చెప్పండి. కోడి తిరుగుబాటు చేస్తే కోసుకునేటోడు ఉంటాడా? ఉండడు. కోడి సింహం అయితే కోసుకునేటోడు ఉండడు. మనం కోళ్ళలాగా ఉన్నాం కాబట్టి అతను మోసం కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ జనార్దన్ రెడ్డి ఈ 5 ఎకరాలు తన తొత్తులతో కలిపిన 5 ఎకరాలు 10 ఎకరాల భూమి మీద ఎలాంటి హక్కు లేదని రుజువు అయిపోయింది మన కాగితాల ద్వారా. ఈ కాగితాలు ఒక ఫేక్ డాక్యుమెంట్స్. కానీ ఈ భూమిని వదిలిపెట్టడానికి అతనికి భూస్వామ్య అహంకారం అడ్డుంచి ఈ గ్రామస్తులే నన్ను అడిగేటోళ్ళు అయినరా. గ్రామస్తులు కాదు అడిగేది నిన్ను, భారత రాజ్యాంగం నిన్ను గల్లా బట్టి అడుగుతుంది. ఈరోజు రాజ్యాంగం అడుగుతుంది. ఈ అమాయకుల గ్రామానికి తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగం ద్వారా సర్పంచ్ అయ్యిండు. రాజ్యాంగం ద్వారా ఇప్పుడు గ్రామంలో తెలివిగా మేలుకొని బయటకు వచ్చి అలా అడుగుతా ఉన్నారు. ఆ పండగ అక్కడ అగండి. ఇక అదే మరి మన ఊరు, అందుకని వీడు ఇట్లా చేసి మేకల మనం మేకలైన ఇప్పుడు ఇక్కడ. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే ఇప్పుడు ఈ జనార్దన్ రెడ్డి భూమి ఏదైతే ఉందో వినండి అయ్యా, ఈ జనార్దన్ రెడ్డి భూమి ఏదైతే ఉందో ఈ భూమి ట్రెస్పాస్ చేస్తున్నారు మీరు లోపలికి వచ్చి అని సిఐ చెప్తున్నాడు. ఎవరికి వాడాల్సిన పదం ట్రెస్పాస్? గ్రామకంఠం భూమిలో ట్రెస్పాస్ చేసి తాను అనుభవిస్తున్నాడు. 250 ఎకరాల మోసానికి ఈ 10 ఎకరాల గ్రామకంఠం భూమి చెందాల్సిన భూమిని నువ్వు అనుభవిస్తున్నందుకు ఈ మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసి నిన్ను ఎంక్వైరీ చేసి ఈ కమిషన్ గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంటు పాతకాలం నాటి భూముల్ని ఆనాడు భూ సంస్కరణలతోటి రాజ్యాంగంతో భూ సంస్కరణలు అమలై భూమి ఇంత ఉండకూడదు అని సీలింగ్ వచ్చిన తర్వాత కూడా నిజాం టైం తర్వాత వచ్చినటువంటి అనేక సంస్కరణల ఫలితంగా ఈ భూములు ఈ గ్రామ ప్రజలకి చెందాల్సిన భూముల్ని తను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ భూముల్ని అమ్మింది తీసుకున్నది అక్రమే, అమ్ముకున్న ప్రాసెస్ అక్రమే, రెండు అక్రమే జరిగింది. ఇప్పుడున్న ఈ 10 ఎకరాలు ఆక్రమించడం అక్రమే. ఈ ఆక్రమణ నుంచి ఈ భూమిని ఈ గ్రామానికే చెందాలని సర్పంచ్ యొక్క తన్నులాట చూసి, అతని బాధను చూసి, అతని తిరుగుబాటును చూసి, అతనిలో ఉండేటువంటి పోరాడే గుణాన్ని చూసి సర్పంచ్ నిలబడేటట్టే ఉంది ఈ యుద్ధంలో అని సర్పంచ్ని అతనితో వచ్చిన గ్రామ పెద్దల్ని నమ్మి ఈ రిప్రజెంటేషన్ మాకిస్తే ఇవాళ నిన్న కమిటీని పంపించిన ఒక 100 మంది 50 మందిని గ్రామంలో కమిటీని మొత్తం ఎంక్వైరీ చేసి ఈ సమస్య 100% నిజాయితీగా ఉంది, ఈ భూమి 100% ఈ గ్రామ ప్రజలకి చెందాల్సిందే, సర్పంచ్ చేస్తున్న డిమాండ్ 100% నిజాయితీ ఉన్నదని ఈ రోజు ఈ భూమిని కేవలం నేను అధ్యయనం చేయడానికే వచ్చినాయా. నేను నా కళ్ళతో స్వయంగా నా కమిటీతో సర్పంచ్ని తీసుకొని ఈ భూమిని నేను చూడాలి, నేను ఈ భూమిని అధ్యయనం చేయాలి లోపలికి పోయి అని నేను విజిటింగ్ కోసం వచ్చిన. ఇంకా పోరాడే సీన్ చూడలే ఎస్ఐలు. పోరాడే సీన్ నేను ఇప్పుడు మొదలు పెట్టం కూడా. ఇప్పుడు దానికి కావాల్సిన మరింత శక్తివంతంగా ఈ భూమి ఈ గ్రామ ప్రజలకి చెందేటట్టుగా పోరాడే ఘట్టం తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా ఎస్ఐ గారికి, ఎస్సీఐ గారికి, ఎస్పీ గారికి, అయ్యా నేను గ్రామ అధ్యక్షుడిని తీసుకొని ఈ భూమిని స్టడీ చేయడానికి నేను వచ్చిన, నన్ను లోపలికి పంపండి అని వచ్చినాయి. ఈ భూమి గురించి ఎస్ఐ గారు ఇది అర్థం చేసుకొని మమ్మల్ని ఒక 20 మందినా 30 మందినా నేను ఊరు మొత్తాన్ని లోపలికి పంపమన్నట్లే రాళ్ళు రప్పలు తీసుకొని మేము లోపలికి పోవటంలే. ఆ దుర్మార్గులం కాదు. మేము నిజాయితీగా మంచితనంతో ఉన్నటువంటి ప్రజలం. మేము ఈ భూమిని చూడటానికి పోతున్నాం. అందులో ఆకు ముట్టుకోను, చెట్టు ముట్టుకోను, ఆయన కట్టుకున్న ఆయన చెమట చుక్కలతో కట్టుకున్న ఆ ఇల్లు ముట్టుకోము. ఆ భూమిని లోపలికి పోయి అధ్యయనం చేయడానికి మేము ఒక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి తరహాలో ఉన్నటువంటి మనుషులం. మమ్మల్ని లోపలికి పంపట్లేదంటే ఎంత దుర్మార్గం అది, ఎంత తప్పది. లేదు అతనిదే భూమి అని నువ్వు రెవెన్యూ నుంచి కలెక్టర్ నుంచి ఒక్క కాగితం తీసుకొని వచ్చి కలెక్టర్ నుంచి ఇగో ఈ భూమి పలానా జనార్దన్ రెడ్డిదని
పోలీసు వాళ్ళు ఒక కాగితం తీసుకొని రండి, మేము న్యాచురల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మా నోట్ల నుంచి కూడా మాట్లాడదు. కలెక్టర్ తోటి లీగల్గా ఎట్లా ఫైట్ చేయాలో నాకు వదిలేయండి, అది వేరే విషయం. ఇక్కడ ఈ భూమిని అధ్యయనం చేయడానికి వచ్చినటువంటి మేము సర్పంచ్తో మేము కలిసి వచ్చిన మమ్మల్ని ఈ భూమి లోపలికి పోయి దాన్ని స్టడీ చేసే అవకాశం ఇవ్వండి అని పోలీస్ అధికారులకి ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. డీజీపీ గారి నుంచి ఈ జిల్లా ఎస్పీ వరకు, సిఐకి, ఎస్ఐకి, అయ్యా గ్రామ ప్రెసిడెంట్ని, గ్రామ పెద్దల్ని, మా BCSC/ST జేఏసీ ఒక నిర్ధారణ కమిటీ లాగా మేము లోపలికి పోయి దాన్ని అధ్యయనం చేస్తాము. నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా కూడా లోపలికి పోయి చూసే అవకాశం మీకు లేదు అని అంటే అంతకన్నా ఇల్లీగల్ చర్య ఇంకొకటి లేదు. అందుకని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మమ్మల్ని లోపలికి పంపండి, దాన్ని స్టడీ చేయించండి. నేను స్టడీ చేయడానికి వచ్చిన తప్ప ఆ భూమి మీద పోరాటానికి మేము రాలేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఇక రెండో విషయం, కళ్ళు గీసుకొని ఒక గౌడు సాబు ఈ చుట్టుపక్కల నారాయణపురం జమీందారు ఉన్నప్పుడు చెట్టు ట్యాక్స్ కట్టకపోతే, కళ్ళు తీసే ట్యాక్స్ కట్టకపోతే నారాయణపురం జమీందారు 8 మంది గౌండ్లోళ్ళని చంపిన చరిత్ర ఉంది. ట్యాక్స్ కట్టకపోతే గౌండ్లోళ్ళని చంపాడు. అలాంటి జమీందారి భూస్వామి వ్యవస్థలో భారత రాజ్యాంగం ద్వారా ఒక గౌండ్ల ఆయన సర్పంచ్ అయ్యండి ఈ గ్రామానికి. అలాంటి సర్పంచ్ నాట ఎవడో సంపుతాడట. సర్పంచ్ సార్ నిన్ను ఎవడో సంపుతాడని ఫోన్లు చేసిండట. నేను అంటున్నా, నీ పక్కన విశారదన ఉన్న సంగతి వారికి తెలియదేమో. ఇలా చెప్తున్నా, నీ పక్కన నేనున్న సంగతి వారికి తెలియదు. ఈ రోజు చెప్తున్నా, ఈ రోజు అదే మాట నీకొస్తే, ఈ రోజు నీ పక్కన అదే మాట వస్తే, ఇందాక నన్ను చంపండి, నా శవాన్ని ఆడబడేయండి, ఎన్నాళ్ళు మాట్లాడదాం తెలంగాణలో, మేము చస్తాం. మనం సచ్చేది ఎవ్వడు సావడానికి వీల్లేదు. నువ్వు ఆరోగ్యాన్ని బలంగా తయారు చేసుకో. ఈ భూమి గ్రామ ప్రజలకి ఒప్ప చెప్పేంత వరకు పోరాడాల్సిందే. ఒప్ప చెప్పాలి. సావడం ఎక్కడిది అంటాను. ఇంకెన్నాళ్ళు చేద్దాం? వాడి చేతుల, వీడి చేతుల, పార్టీల, సంఘాల, వాడికి ప్రాణాలు ఇచ్చి, వీడికి ప్రాణాలు ఇచ్చి, పోలీసు వాళ్ళు చంపి, ఆ పార్టీలో తిరిగి మన అయ్యలు చచ్చి, తాతలు చచ్చి, మళ్ళీ మన వాళ్ళ కాడికి వచ్చి కూడా మేము చస్తాం సావడానికి. నువ్వు సర్పంచ్ అయింది, నువ్వు సర్పంచ్ కాదా, ఎమ్మెల్యే మంత్రి కావాలి. నువ్వు ఇంకా సర్పంచ్ ఎక్కడ? నువ్వు ఎమ్మెల్యే సర్పంచ్ కావాలి, 40 ఏళ్ళు లేవు, నువ్వు అప్పుడే చస్తావు. నిన్ను బతికించుకుంటావు. నువ్వు పెద్ద లీడర్ కావాలి. ఆ లీడర్ అయ్యి ఈ ప్రజల్ని రక్షించడానికి అని ఒకటి బయలుదేరినట్టు సస్తాననే మాటలు ఎక్కడ? ఇంకా నువ్వు బతకాలి. ఈ భూమిని గ్రామ ప్రజలకి ఇచ్చేంత వరకు సర్పంచ్తో కలిసి BCSC/ST జేఏసీ విశారదన్ ఇక్కడే కూర్చొని ఇది మీకు అందేంత వరకు ఇతను ఒక నిమిషం. ఇక ఈ సందర్భంగా ఇక్కడ ఒక పెద్ద బాధ్యుడు ఉన్నాడు. ఆ బాధ్యుడు ఈ ఊరు జనార్దన్ రెడ్డి ఎట్లయితే మీరు నమ్మారో అట్లనే మనం అందరినీ నమ్ముతున్నాం, నమ్మాలి కూడా. నేను ఎవరిని దోషానట్లే. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడు. వారిని చూడగానే భలే మంచివాళ్ళలాగా అనిపిస్తుంది మనిషి అయితే ఎమ్మెల్యే. వారిని నమ్ముతున్నాం. వారి కలం మంత్రి కావాలని, ఒక్క రోజున కావాలా, ఒక గంటన కావాలని తిరుగుతున్నాడు పాపం. అర్ధరాత్రి లేచి మంత్రినా అంటాడు. అంత మంత్రి కావాలని ఉన్నది. సంతోషం, నువ్వు మంత్రి కావాలని అనుకుంటున్నావు. కానీ నేనేమంటానంటే ఒక ఎమ్మెల్యేగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒక అసెంబ్లీ విధాన సభలో ప్రజల యొక్క విధిరాతని రాసే, విధానాలు తయారు చేసే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేసే ఒక అసెంబ్లీలో నువ్వు ఇబ్రహీంపట్నం అనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఈ భూమిని, ఈ అక్రమంగా సంపాదించి ఆక్రమించిన జనార్దన్ రెడ్డి భూమిని ఈ దండు మైలారం ప్రజలకి ఒప్పజెప్పే పనిలో ఎమ్మెల్యే ఉంటాడా లేదా తెలుసుకునే సందర్భం ఇది. ఎమ్మెల్యే ఈ భూమి మనకిప్పించే పోరాటంలో ఉంటాడా? ఆయన్ని నేను రక్షిస్తానని నేను అనట్లే. నువ్వు రక్షించే వైపు ఉన్నవా? ఆక్రమించిన జనార్దన్ రెడ్డిని రక్షిస్తావా? ఈ భూమిని ఈ ప్రజలకు అందించే పోరాటం చేస్తావా? ఇక్కడికి ఈ పోరాటానికి వచ్చి ప్రజల పోరాటానికి మద్దతు తెలియజేయడానికి ఎమ్మెల్యే ఇక్కడికి రావాలి. ఇది పోరాటం. ఎమ్మెల్యే రావాలా? ఎమ్మెల్యే నేను ఒక్క మాట అనట్లేదయ్యా. ఆయన ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యే. మన ప్రజల యొక్క విధానాన్ని అసెంబ్లీలో చట్టం తయారు చేసుకొని వచ్చే మనిషి అతను ఒక రాజ్యాంగ మనిషి. ఆ మనిషిని మనం గౌరవిస్తాం. మేము అప్పుడే అనుమానించట్లే నిన్ను, కానీ మా తరఫునే ఉన్నామని అనుకుంటున్నాం, మేము నమ్ముతున్నాం. కానీ ఈ పోరాటంలో ఇక్కడ ఎమ్మెల్యే కలిసి రావాలి. మా పోరాట శిబిరంలో రేపు వచ్చి మెడల దండేసుకొని కూర్చోవాలి ఎమ్మెల్యే మా తరఫున. ఇది న్యాయం. ఇది కాంగ్రెస్ పార్టీది కాదు, CPM పార్టీది కాదు, CPIది కాదు, ఇంకో పార్టీది కాదు.
అందరం కలిసి చేసే ఒక యుద్ధం ఇది. ఇందులో ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ సర్పంచే కాదనట్లే, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాదనట్లే. కాంగ్రెస్ నాయకులుగా మీరు పోరాడండి ఇందులో కలిసి. అందులో ఒక పార్టీ అని కాదు, ఇది దండు మైలారం ప్రజల ఆత్మగౌరవ యుద్ధం, ఈ గ్రామ ప్రజల యుద్ధం ఇది. కాబట్టి ఇందులో అన్ని పార్టీలని, ఇప్పుడు ఏ పార్టీలు అయితే ఉన్నాయో అందరు నాయకులు వచ్చి న్యాయమైన డిమాండ్ వైపు ఉండాలని మిమ్మల్ని అందరినీ మరి ప్రజాప్రతినిధులు కోరుతున్నాం. ఇప్పుడు మరి ఎస్ఐ గారు మాట్లాడి చెప్తా అన్నాడు. సిఐ గారిని అడిగి మరి సిఐ గారిని ఎవరిని అడుగుతాడో, ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా వచ్చినవయ్యా హైదరాబాద్ నుంచి మమ్మల్ని సర్పంచ్ సాబ్ గ్రామ అధ్యక్షుడిని ఆ భూమిలోకి పోయి లోపలికి పోయి చూసే ఒక 20 నిమిషాల అవకాశం ఇవ్వండి. మేము 20 నిమిషాల అవకాశం ఇవ్వము. జనార్దన్ రెడ్డి ద్వారా మేము ఆయన మాటల్ని నమ్ముతున్నాం, మేము దీన్ని రక్షించడానికి వచ్చినామని మీరంటే మా పోరాటం యొక్క రుచిని చూడాల్సి వస్తుందని చెప్తున్నాం, మీ అందరికీ తెలియజేస్తాము. ఎందుకంటే మా పోరాటం యొక్క రుచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, ఆ రుచి దాకా పోవద్దని కోరుతా ఉన్నా. గౌరవంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఆ 5 ఎకరాల భూమిలో ఒక ఆకు కానీ ఒక చెట్టు కొమ్మని ముట్టుకోము మేము. ఆ భూమి ఏంటో దాని నిజాం కాలం నుంచి ఉందట, ఏందో చూద్దామని లోపలికి పోతున్నాం. చూసే అవకాశం ఇవ్వండి. 10 మంది పెద్ద మనుషుల లోపలికి పంపే అవకాశం ఇవ్వండి. గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ అధ్యక్షుడు ఆ భూమిలో అడుగు పెట్టకూడదా? ఇది ఎక్కడి విచిత్రం? ఇది దేశంలో ఉన్నదా ఇది విచిత్రం? అంటే రావాలి అంటే సర్పంచ్ లేకుండా రాకూడదు, అది సర్పంచ్ పవర్. ధీరుభాయ్ అంబానీ ఫ్యాక్టరీ పెట్టాలన్నా గ్రామంలో సర్పంచ్ సంతకం లేకుండా అంబానీ కూడా ఫ్యాక్టరీ పెట్టడానికి లేదు, అది సర్పంచ్ హక్కు. ఈ భూమిలో బంగారపు గనులు, కోలార్ గనులు వంటివి ఉన్నా అవి బయటికి తీయాలన్నా సర్పంచ్ సంతకం అవసరం, అది సర్పంచ్ యొక్క పవర్. అలాంటి రాజ్యాంగం ఇచ్చిన సర్పంచ్ అధికారాన్ని తీసేసి సర్పంచ్ ఈ భూమిలోకి అడుగు పెట్టకూడదా? ఏం మాటలన్నా, ఏం పద్ధతులన్నా పోలీసులు తప్పు కాదన్నా? జనం చూస్తానులే, ఇది జనం చూసి ఏమంటారు, మిమ్మల్ని ఏమంటారు అంటనా? తప్పు కదా ఇది? అందుకని మీ పోలీసు అధికారులను అడగండి. అనవసరంగా నేను చెప్తున్న పోలీసులకి మా ఆత్మరక్షణ, ఇది ఆత్మగౌరవం. ఇందులోకి పోయి చూసేటువంటి పద్ధతి గౌరవంగా అడుగుతున్నాం. గౌరవంగా అడిగే పద్ధతిని గౌరవంగా మమ్మల్ని పంపి చూడనియండి. లేదు మేము ఇది గొడవలు క్రియేట్ చేస్తాం, మేము గొడవలు సృష్టిస్తాం, గొడవల్లాగా దీన్ని మారుస్తామని మీరు అనుకుంటే ఇక అది మీ ఇష్టం. మీరు పోలీసులు దింపండి. మీరు పోలీసులు దింపుతూ ఉంటే నేను 1,00,000 మంది జనాన్ని దింపుతా ఇక్కడికి. దీన్ని గోరుతో పోతుంది. 10 మందిని లోపలికి పంపండి, భూమిని చూసి వస్తాను అంటున్నాను. గౌరవంగా మీ అధికారులకు చెప్పి నాకు ఏదైంది చెప్పండి, ఇక్కడే కూర్చుంటాం. కూర్చోండి సర్పంచ్ సార్. ఒక్కసారి లోపలికి 10 మందికి అవకాశం ఇవ్వండి. 10 మందిని పోతాం. సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళే 3-4 ఉన్నారు, మేము బయట నుంచి వచ్చినాం. ఒక 10 మందికి లోపలికి అవకాశం ఇవ్వండి అని మళ్ళొకసారి అడుగుతున్నా ఎస్ఐ గారు. చాలా చాలా జాగ్రత్తగా 2 మాటలయ్యా. కూర్చోవాలా? మనం లోపలి ఆగమ్మా, ఆగాలి. ఒక మాట, ఇక్కడే ఉంది అసలు సమస్య, ఇక్కడ ఉంది ఒకటి. ఇక్కడ ఒక సమస్య ఉన్నది. మనల్ని లోపలికి మన భూమిలో, మన గ్రామకంఠ భూమిలో మనం పోయి చూడటానికి ఇంతసేపు కూర్చుంటే 10 మంది పోయి చూడొచ్చు అని అన్నారు. బాగానే ఉంది ఇంతవరకు. మనం 10 మందిని పోతాం లోపలికి, చూడటానికి పోతాం. 10 మందిని పోయినప్పుడు ఎవడో ఒకడు లోపల చికాకు చేస్తాడు. ఆడు మనోడా, పోలీసు మనిషా, బయటోడా, ఏదో ఒక చికాకు చేస్తే ఆ చికాకుని మన మీద పెట్టి ఏదైనా చికాకు జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా పోయే వాళ్ళలా ఎవరైనా చికాకు చేసేటోడు అబ్జర్వ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఆ సమస్యని మెడకు చుట్టి ఈ భూమి విషయంలో మరో రూపంలోకి కేసులు తీసుకొని పోతారు. అందుకని ఎవరు కూడా లోపల డిస్టర్బ్ చేసే శక్తులు లోపలికి పోకుండా చూడండి మనతో పాటుగా.